Hey guys, JP here, welcome to my channel. ఈరోజు మనం డిజైనర్ టూల్లో మన విడ్జెట్స్కి CSS స్టైల్స్ని ఎలా యాడ్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఇది మనకి PyQt5లో ఉంటుంది. టికెండర్లో ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు, అందుకే మనం PyQt5ని ప్రిఫర్ చేస్తున్నాము. సో మన స్క్రిప్ట్ ఫోల్డర్లోకి వెళ్ళేసి మన డిజైనర్ టూల్ని డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేకపోతే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది అన్నమాట, రైట్ క్లిక్ ఇచ్చేసి. సో ఇలా వచ్చాక మీరు విడ్జెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ క్రియేట్ అన్నది కదా, క్రియేట్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఒక విండో వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు, ఫామ్ అని. సో నెక్స్ట్ దీన్ని మనం డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ హైట్ విడ్త్ చేంజ్ అవుతుంటాయి చూడండి. సో దీన్ని ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడి నుంచి అయినా మీరు రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ స్టైల్స్ షీట్ అని ఉంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన సరే, ఈ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసిన చేంజ్ స్టైల్ షీట్ అని వచ్చింది కదా. సో ఇక్కడి నుంచి అయినా కూడా మనం మన CSSని యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక విడ్జెట్ని తీసుకొని దానికి మనం యాడ్ చేద్దాము. ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, సో ఈ పుష్ బటన్ అయితే తీసుకొద్దాం మనం. ఓకే, సో ఈ పుష్ బటన్ని డ్రాగ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ హైట్ విడ్త్ చేంజ్ అవుతుంటాయి. మనం లెట్స్ సపోజ్ ఇప్పుడు మనం ఒక హైట్ విడ్త్ 100 ఇద్దాము, సో దట్ మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది అది. ఓకే, సో 100 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ ఇద్దాం. ఓకే అంటున్నాను ఇక్కడ. అండ్ ఫాంట్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫాంట్. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓకే దీని మీద. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ సైజ్ అని ఉంది అక్కడ. ఓకే, దట్స్ ఓకే. ఓకే, మనం ఇక్కడ బోల్డ్ కూడా యాడ్ చేద్దాం దీనికి. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి ఓకే బటన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది ఒక పుష్ బటను. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మీకు ఇది హైలైట్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఇది మనం ఫామ్ విడ్జెట్ లోపల మనం పుష్ బటన్ విడ్జెట్ని యాడ్ చేసాం అనమాట. ఇక్కడ దానికి ఒక నేమ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మీరు కావాలంటే దీని నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు, పుష్ బటన్ కాకుండా ఓకే బటన్ అయినా అట్లయినా మీరు రాయొచ్చు. ఓకే, లెట్స్ సే ఓకే బటన్ అంటున్నాం ఇక్కడ. ఓకేనా, ఓకే బటన్. ఓకే బటన్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అయింది ఓకే బటన్ పుష్ బటన్. ఓకేనా, ఈ యాట్రిబ్యూట్తో అవసరం ఉందన్నమాట. మనం CSSని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ యాట్రిబ్యూట్ మనకు అవసరం అవుతుంది. సో ఇప్పుడు వన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడి నుంచి అయినా రైట్ క్లిక్ ఇచ్చేసి చేంజ్ స్టైల్ షీట్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే మనకి ఇక్కడ CSS కోడ్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ మన ఏ విడ్జెట్ని యాడ్ చేసామో దాన్ని తీసుకోవాలి, దాని తర్వాత దాని ఐడిని తీసుకురావాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న ఈ క్లాస్ ఏంటి, క్యూ బటన్ కదా. ఓకే, క్యూ పుష్ బటన్. ఓకే, సో ఫస్ట్ క్యూ పుష్ బటన్. సో జాగ్రత్త నేమ్స్తో. ఓకే, డబుల్ కోట్స్ అవన్నీ ఉన్నాయి. ఓకేనా, సో PUSHBUTTON బటన్. అండ్ దెన్ మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఓకే హ్యాష్ ట్యాగ్ తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఒకవేళ మీరు చేంజ్ చేయకపోతే పుష్ బటన్ అనే కనిపిస్తుంటుంది, ఒకవేళ మీరు చేంజ్ చేస్తే ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, సో దాన్ని తీసుకురండి ఓకే బటన్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం బ్రేసెస్ని ఓపెన్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి CSS అవసరం అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు ఎల్లోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎల్లోని ఇచ్చేసాను. సో అదే RGBలాగా వచ్చింది, ఎండ్ కోలన్స్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను, అప్లై చేస్తున్నాం. ఓకే, సో చేంజ్ అవ్వలేదంటే మనం ఎక్కడ తప్పు చేసామని ఒకసారి మనం కొంచెం జాగ్రత్త పరిశీలిద్దాం దీన్ని. బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే BUTTOON అని పడింది అక్కడ. సో ఇక్కడ నేను డబుల్ O ఇచ్చేసాను. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. క్యూ పుష్ బటన్ ఓకే బటన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అప్లై అయిపోయింది, ఏం లేదు, చిన్న ఎర్రర్ అనమాట. ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వలేదు, ఓకే బటన్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఉంటే అప్పుడే వచ్చేసిండేది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఓకే అనేది మనకి ఇట్లా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలరు మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి ఎల్లో వస్తుంది. అలాగే మనకి టెక్స్ట్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటే స్టైల్ షీట్లోకి వెళ్ళేసి ఇక్కడే నెక్స్ట్
కలర్ అని ఇస్తే సరిపోతుంది. కలర్ ఓకే, ఇక్కడ యాడ్ కలర్ని యాడ్ తీసుకుంటున్నాం అండ్ రెడ్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ అండ్ ఎండ్ కోలన్స్ ఓకే, అప్లై ఓకే. సో ఇప్పుడు రెడ్గా వచ్చేసింది ఓకేనా. సో దీని సైజ్ మనం పెంచాలనుకుంటే ఫాంట్ సైజ్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికైనా వెళ్ళేసి మనం ఇంక్రీజ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మనం స్టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సిఎస్ఎస్లో ఏమేమి తెలుసో వాటన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ స్టైల్స్ని అయితే మనం Qt5లో యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనం మోర్ కలర్ఫుల్గా మన సాఫ్ట్వేర్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట, మన గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేసెస్ని. ఓకే, సో ఇది చాలా మంచి ఫీచర్ అనే చెప్పుకోవాలి నిజంగా. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.